అందరికీ నమస్కారం. మనం త్రిఫలాలు గురించి చెప్పుకుంటాం, త్రిదోషాలని బ్యాలెన్స్ చేస్తాయని. అందులో ఉసిరికాయ ఏం చెప్తాం, ఉసిరికాయ ముసలితనం రాదని చెప్తాం. అలాగే కరక్కాయ కూడా వయస్సు నిలుపుద్ది అనమాట, ముసలితనం రాకుండా చేస్తుంది కరక్కాయ. కరక్కాయకి ఇంకో విశేషణ గుణం ఏంటంటే మనకి 6 ఋతువులు అంటే 3 సీజన్స్, 6 ఋతువుల్లో ఏ ఋతువులో ఒక్కో ఋతువులో ఒక అనుపానం అనమాట. ఆ ఋతువులో ఆ అనుపానంతో తీసుకుంటే కరక్కాయని ఆ సీజన్లో వచ్చే జబ్బులు రావు, దీర్ఘకాల వ్యాధులు రావు అనమాట. మనకేంటంటే గ్రీష్మ ఋతువుని చెప్తారు. గ్రీష్మ ఋతువు వేసవకాలం. ఆ గ్రీష్మ ఋతువులో బెల్లంతో అనమాట. అంటే కరక్కాయ 50 గ్రాములు 50 గ్రాములు బెల్లం సంపాలు కలిపి బాటిల్లో ఉంచుకుని రోజు ఒక పావు స్పూను వేసుకుని వాటర్ తాగడమే. అలా రోజు ఆ ఋతువులు ఆ గ్రీష్మ ఋతువులు ఉన్నాళ్ళు బెల్లంతో వేసుకోవాలన్నమాట. ఇక వర్ష ఋతువు అంటే వర్షకాలంలోని సైంధవలం 50 గ్రాములు కరక్కాయ చూర్ణం అయితే 50 గ్రాములు సైంధవలం మిక్స్ చేసి ఉంచుకొని ఓ చిటికెడు వేసుకుని వాటర్ తాగడమే, పొద్దున కానీ సాయంత్రం కానీ. ఈ వర్ష ఋతువు అంతా తీసుకున్నాం అనుకోండి, ఈ వర్షకాలంలో వచ్చే దగ్గులు, జలుబులు, కఫాలు, మోషన్స్, విరోచనాలలో నీళ్ళ విరోచనాలు, జిగట విరోచనాలు, రక్త విరోచనాలు ఇలాంటి ఇంకేం అవ్వకుండా ఉంటాయన్నమాట. ఈ వర్ష ఋతువులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ రావు, కరక్కాయ ఆపేస్తామన్నమాట. అలాగే శరద్ ఋతువులో ఆ ఋతువులో పటిక బెల్లం తీసుకోవాలన్నమాట. పటిక బెల్లం 50 గ్రాములు కరక్కాయలు అంటే దోరగా వేయించి పొడి చేసిన కరక్కాయ పొడి 50 గ్రాములు పటిక బెల్లం చూర్ణం కలిపి మనం శరద్ ఋతువులో వాడాలన్నమాట. ఆ ఋతువు అంటే 2 నెలలు ఉంటుంది అన్నమాట. ఆ 2 నెలలు మనం రోజు చిటికి ఒకసారి రోజుకి వాడేస్తే ఆ శరద్ ఋతువులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి రావన్నమాట అండి. శరద్ ఋతువు తర్వాత హేమంత ఋతువులో సొంటి పొడి అనమాట. మనకి వింటర్ స్టార్ట్ ఉంటుంది, చలికాలం. అప్పుడు సొంటి పొడి 50 గ్రాములు కరక్కాయ పెచ్చుల పొడి, 50 గ్రాములు సొంటి పొడి కలిపేసి కొంచెం తేనెతో కానీ వాటర్తో కానీ రోజుకి ఒకసారి తీసుకున్నాం అనుకోండి, ఆ హేమంత ఋతువులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత శిశిర ఋతువు, అప్పుడు కూడా చలి ఉంటుంది అన్నమాట. అందుకని పిప్పలతో 50 గ్రాములు శిశిర ఋతువులో 50 గ్రాములు కరక్కాయ పెచ్చులు, 50 గ్రాములు పిప్పళ్ళు 2 దోరగా వేయించి పొడి చేసి కొద్దిగా చిటికెడు వేడి నీళ్ళు కానీ తేనె కానీ తీసుకున్నాం అనుకోండి, ఆ శిశిర ఋతువు అంతా తీసుకుంటే ఆ దగ్గులు, కఫాలు, జ్వరాలు రాకుండా ఉంటాయి. ఆ సీజన్లో వచ్చే జబ్బులు రావు. వసంత ఋతువులో తేనెతో పుచ్చుకుంటే సర్వరోగాలు పోతాయట. వసంత ఋతువులో మాత్రం అన్నీ పుచ్చుకోపోయినా వసంత ఋతువులో మాత్రం తేనెతో కరక్కాయ చూర్ణం, కరక్కాయ దోరగా వేయించి 50 గ్రాములు పొడి చేసుకుని ఉంచుకొని ఓ చిటికెడు పొడి తేనెలు కలిపి నాకితే రోజు వసంత ఋతువులో వచ్చే జబ్బులు రావు. 2 సర్వరోగ నివారణ చెప్తారన్నమాట. అంత బాగా పనిచేస్తుంది వసంత ఋతువులో కరక్కాయ. అలా మనం 6 ఋతువుల్లోనే 6 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అలా మనం ప్రతి సంవత్సరం వాడుతున్నాం అనుకోండి, ఇక మనకి సీజనల్గా జబ్బులు కానీ దీర్ఘకాల వ్యాధులు కానీ ఇంకా రావన్నమాట అండి. అలాగే వయసు కూడా తెలియదు, ముసలితనం రాకుండా చేస్తాడు. అది కరక్కాయ గొప్పతనం. నమస్కారం. ఎంత పాతైతే మంచిది కరక్కాయ. అలా పాత కరక్కాయలని మనం దాచుకొని పెచ్చులు తీసుకుని ఏ సీజన్ కాదు సీజన్ పెచ్చులు తీసుకొని మనం ఆ ఋతువులకు అనుగుణంగా మనం పౌడర్ చేసుకుని కలుపుకొని వాడుకోవచ్చు. వసంత ఋతువులో అయితే ఇంకా ఇవన్నీ మర్చిపోయినా మనం వసంత ఋతువులో కానీ తేనెతో వాడామనుకోండి ఈజీ కదా, అది మర్చిపోం. ఆ వసంత ఋతువులో వాడితే ఇంకా లైవ్ సర్వరోగ నివారణ. ఇంకా ఆ సీజన్లో జబ్బులు రావు, ఇంకా పెద్ద జబ్బులు కూడా రావన్నమాట. కరక్కాయ అంత ఇది. కరక్కాయ 2 సంవత్సరాలు పాతదై ఉండాలి. 2 కరక్కాయ పుచ్చిపోకూడదు. పుచ్చిపోయింది, మాడిపోయింది, లేదా బురదలో పడిపోయినాయి అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలన్నమాట కాయ. అలాంటి కాయలు దాచుకొని సంవత్సరం అయిన తర్వాత పుచ్చులు లేకుండా ఉన్నవి, కాయ బరువుగా ఉండాలి. అవి కొట్టి మన పై పెచ్చులు తీసుకోవాలి, గింజలు తీయకూడదు. పై బెరడు అది మనం దోరగా వేయించి పొడి చేస్తే పొడి అయిపోద్ది. అది కరెక్ట్ పొడి అన్నమాట. ఆ పొడి మనం మందుగా వాడుకోవచ్చు. అలా పొడి కొట్టింది 6 నెలలు ఉంటుంది. 6 నెలల దాకా ఏమవ్వదు. పొడి చేసేస్తే 6 నెలలు ఉంటుంది. కాయ బలంగా ఉంటే 2-3 ఏళ్ళు ఉంటుంది అంతే. అలా మనం పొడి కొట్టుకుని వాడుకోవచ్చు. తేనెతో ఆకులు రాలిపోయి
గ్రీష్మ ఋతువులో మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి. రాలిపోయి వసంత ఋతువు రాగానే అన్నీ చిగురుస్తాయి. అంటే మళ్ళీ మనిషి ఆ వసంత ఋతువులో కరక్కాయ వాడితే ఆ చెట్టు ఎలా చిగురిస్తో మనిషి అలా చిగురిస్తారన్నమాట. అది మళ్ళీ ఫ్రెష్ లైఫ్. డాక్టర్ గారికి నమస్కారం అండి, పాదాభివందనాలు అండి. నేను 2007 CML పేషెంట్ని, తర్వాత కాల్ ఇవన్నీ తీస్తారు. కానీ డాక్టర్ గారు మెడిసిన్ డిసెంబర్ నుంచి వాడుతున్నాను. వాడిన తర్వాత నేను మోటార్ సైకిల్ నడపలేను అని అనుకున్నాను. కానీ గోవిందపురంలో మెడిసిన్ ఇస్తుంటే ఇంచుమించుగా 80 కిలోమీటర్స్ బైక్ నడుపుకుని సార్ దగ్గరికి వెళ్ళానండి నేను. అది అయితే మాత్రం ఆయన ఇచ్చిన మెడిసిన్ వల్లే నేను ఎంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. కాబట్టి మళ్ళీ ఎందుకు వచ్చాను అంటే కనుక, ఇది కస్టమైజ్డ్ క్యాంప్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం కస్టమైజ్డ్ క్యాంప్ అంటే కస్టమైజ్డ్ క్యాంప్ అనే మనం వచ్చి చూస్తేనే తనువు తీరా మనం తనువు చాలించినట్టు ఉందండి. ఇందుకే ఇక్కడైతే మాత్రం ఇక్కడ తిరిగి నేను నడవలేను అయ్యంటే కనుక సారు సెలయేరులో స్నానం చేశాను. ఆ స్నానం చేసిన తర్వాత అయితే నేను ఫుల్గా నడవలేను, కాలు పెయిన్ వస్తుంది. కానీ అది తగ్గిపోయింది నాకు వెంటనే. ఇక్కడికి నేను పరిగెట్టుకుని రాగలిగానండి. ఈ డాక్టర్ గారు తెలుసుంటే నేను కాలు పోగొట్టుకోలేకపోయాను అని అనుకుంటున్నాను సార్. మేడం కూడా అలా అనుకున్నారు. ఇక్కడికి అదృష్టం కాబట్టి ఈ కాలుని ఈయన సేవ్ చేయడానికి అయితే మాత్రం పెర్ఫెక్ట్ డాక్టర్ గారు కాదు, పెర్ఫెక్ట్ ఒక తండ్రి అని ఎన్ని చెప్పినా మాటలు తక్కువే సార్. ఎందుకని నేను ఇప్పుడైతే నడవగలిగాను, పరిగెడుతున్నాను, ఏమీ కాదు నాకు. నేను ప్రజెంట్ కూడా నేను ఇంచుమించుగా 200-300 కిలోమీటర్స్ బైక్ నడుపుతున్నాను సార్ నేను. ఇప్పుడు నేను సముద్రంలో కూడా స్నానం చేయలేనని మా అమ్మాయి తీసుకెళ్తే, నువ్వు కాలు లేదు ఏమి లేదు స్నానం చేయలేమన్నారు అంతర్వేదిలో. కానీ నేను స్నానం చేసి చూపిస్తే ఆమె ఆశ్చర్యపోయింది. అంటే కనుక రవివర్మ గారు మందులు సార్. అంతే అంతే, మందు అంటే మందు కాదు అది, అంతే ఆ చేతితోటి ఇచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతలు అనేది ఒకటి కలిపి ఇచ్చింది సార్ అది. నా పేరు శ్రీలక్ష్మి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నాకు 2019లో క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్. అప్పటికి నాకు డాక్టర్ గారి పరిచయం లేదు. 2019 మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది, వేరే హాస్పిటల్లో అలోపతి అయ్యింది. తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ వస్తుంటే, క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఒక 6 months డాక్టర్ గారి మందులే వాడాను. మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. నిలబడలేకపోయేదాన్ని, ఆయాసం కూడా వస్తుండేది నాకు. నేను 6 నెలలు వాడాను డాక్టర్ గారి మందులు, అంతా క్యూర్ అయింది నాకు. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే, ఊరక నేచర్ క్యాంప్కి ఊరక ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను. నన్ను చూడండి, బాగున్నాను కదా ఇప్పుడు నేను. అది ఓకే, థ్యాంక్ యూ. మాది నల్లజర్ల మండలం చీపురుగూడెం అండి. ఓకే, ఇది మా అబ్బాయికి ఆటిజం ADHD అన్నారు, ఇంగ్లీష్ మందులు ఇవ్వన్నారండి. ఇంకా వయసు ఎదిగే కొద్దీ వస్తుందని చెప్తుంటే, ఇలా మా వాళ్ళు అందరికీ తెలుసు ఆడికి ప్రాబ్లం ఉందని. మాకు తెలిసిన ఒక ఆయన మీది వీడియో క్లిప్ ఒకటి పెట్టారు. ఆ వీడియో క్లిప్ చూసి నరసాపురాన్ని వేసారు మీరు క్యాంప్, అది అప్పుడు అక్కడికి వచ్చామండి మేము. అక్కడి నుంచి వాడటం మొదలు పెట్టాం. ఇది 4th month. మీ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతుంటానండి, ప్రతిదానికి చూస్తాను, ప్రతిదీ లైక్ చేస్తుంటాను. అలాగే నాకు తెలిసిన వాళ్ళకి కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే మన వల్ల ఇంకొకరికి క్యూర్ అవుతుంటే హ్యాపీ కదండి. అలాగే వాడుతున్నాం. మా అబ్బాయికి కూడా బాగుందండి. ఈ పూర్వం నుంచి మనకి కొండల్లో నాటిలోనే దొరికే మందులు అవి మన జాగ్రత్తగా మనకు కూడా తెలిసి వాడుకుంటే పర్లేదు. అయితే మనం ఎవరూ ఇలాంటివి చేయలేం కాబట్టి ఈ డాక్టర్ గారికి మనం ప్రోత్సహించి మనం మందులు జాగ్రత్తగా వాడుకుని, ఇచ్చిన మందులు మనం జాగ్రత్తగా వాడుకుని మనకున్న రోగాలను తగ్గించుకుందాం. జై ధన్వంతరి.